డిసెంబర్ 27 దేవుని వాగ్దానం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమందరం మరొక నూతన దినాన్ని చూసే ధన్యత దేవుడు మనకి దయచేశాడు. ఈ నూతన దినములో ప్రభు యొక్క గొప్ప వాగ్దానం, యేసు ప్రభువు వారు ఏ విధంగా వర్ధిల్లాలో ఆ విధంగా నీవు నీ కుటుంబం వర్ధిల్లుతారు అనే వాగ్దానాన్ని నువ్వు ఈ ఉదయం పొందుకుంటున్నావు. క్రీస్తు జననము, ఆయన ఎదుగుదల ఎంతో ప్రాముఖ్యమైంది. ఆయన వర్ధిల్లుచూ ఉండెను. చిన్నప్పటి నుండే దేవునిలో వర్ధిల్లటం మనం గమనిస్తాం. యేసు ప్రభువు వారు బాలుడిగా ఉన్నప్పుడే జ్ఞానమందు వయస్సునందు అదే రీతిలో దేవుని దయ మనుషుల దయ వీటిలో వర్ధిల్లుతూ ఉన్నాడు. ఈరోజు మనం వర్ధిల్లాల్సినటువంటి విషయాలు చాలాసార్లు మనం ఎందులో ఆస్తిలో వర్ధిల్లాలని ఆలోచన చేస్తాం, లేకపోతే మన ఉద్యోగంలో వర్ధిల్లాలని ఆలోచన చేస్తాం. మనం వర్ధిల్లాల్సింది జ్ఞానమందు వయస్సునందును వర్ధిల్లాలి. అదే రీతిలో దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లాలి. దీని కొరకు నీవు ప్రార్థించాలి. దీని కొరకు దేవునిలో బలపడాలి. దీని కొరకు ప్రభువు వైపు తిరగాలి. క్రీస్తు ప్రభువు వారు ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో ఆ వయస్సునందు కూడా దేవాలయంలో తల్లిదండ్రులతో చెప్తున్న మాట, నేను దేవుని యొక్క పనిలో ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ దేవునికి ఎప్పుడైతే ఆయన విధేయత కలిగి ఉన్నాడో, దేవునిలో తన దేవుని పనిలో ఏ పని నిమిత్తమైతే వచ్చాడో ఆ పనికి పరిపూర్ణంగా తను తాను సమర్పించుకుని పనిచేస్తాడో, విధేయుడిగా ఉన్నాడో, అప్పుడు దేవుడు అన్ని రకాలుగా యేసు ప్రభుల వారిని ఆశీర్వదించడం మనం చూస్తాం. ఈరోజు నీవు నేను మనమందరం ఆశీర్వదింపబడాలంటే, వర్ధిల్లాలి అనంటే, దేవుడు నిన్ను నియమించిన పనిలో అది ఏ పనైనా కానీ ఆ పనిలో నీవు నమ్మకంగా ఉండాలి. దేవునికి విధేయత కలిగి జీవించాలి. దేవునికి విధేయుడై నీ పనిని నీవు నమ్మకంగా చేయగలిగినప్పుడు ప్రభు ఆయన దయలో నిన్ను ఆశీర్వదిస్తాడు. మనుష్యుల దయలో నిన్ను ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు. జ్ఞానమందు వర్ధిల్లింపజేస్తాడు, వయస్సునందు వర్ధిల్లింపజేస్తాడు. ఈ రోజుల్లో మనుషుల దయ కొరకు మనుషుల చుట్టూ తిరగనవసరం లే. దేవునిలో నువ్వు విధేయత కలిగి జీవిస్తే ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడంట. ఈరోజు మనము దేవునికి ప్రీతికరంగా మార్చబడాలి. దేవునికి విధేయత కలిగి జీవించాలి. ఎప్పుడైతే యోసేపు దేవునికి విధేయత కలిగి ఉన్నాడో, యోసేపు చెరసాలలో వేయబడినప్పటికీ అతడు ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. దానియేలు దేవునికి విధేయత కలిగి ఉండగా రాజుకు ప్రీతికరమైన వారిగా మార్చబడ్డాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు వారు రాజుకు ఎంతో ఉన్నతమైన వారిగా ఎంచబడ్డారు. నీవు నేను మనం దేవునికి ప్రీతికరంగా ఆయనకు విధేయత కలిగి ఉంటే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ప్రభువా, నీకు ప్రీతికరంగా మనుషులుగా జీవించే కృప నీ బిడ్డలకు నిరంతరం అనుగ్రహించమని మిమ్మలను వేడుకొనుచూ ఉన్నాను. దేవా, ఈ దినము జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకునే బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేసి, ధన ప్రయాణాలలో పనులలో అన్నిటిలో విజయం దయచేసి బిడ్డలను వర్ధిల్లింపచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.